పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతా ఉన్నాను, గమనించండి. ఆదికాండము 37:23. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియో, బోలమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి. 28 మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినను అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని వద్ద పరిచర్య చేయువాడాయను. ఆ తర్వాత 41వ అధ్యాయము 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తి దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు జీవితం మనందరికీ తెలుసు కనుక యోసేపు కథలోనికి నేను ఎక్కువ వెళ్ళను ఈరోజు. అయితే యోసేపు జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం చూడాలి. అదేంటంటే, యోసేపు ఐగుప్తుని పరిపాలించక మునుపు యోసేపు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని పరిపాలించాడు. అంటే సైతాను శక్తి మీద అధికారం పొందుకున్నాడు. ఇది క్రైస్తవులంగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్కరిని యోసేపు వంటి ఒక స్థాయిలో, యోసేపు లాంటి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయాలని దేవుడు పుట్టించాడు. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదు. నోవాహుని ఎలా వాడుకున్నాడో, యోసేపుని ఎలా వాడుకున్నాడో, ఎస్తేరుని ఎలా వాడుకున్నాడో, అలాగే ఇక్కడ ఉన్న మనందరినీ కూడా వాడుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది వయసుతో దేవునికి నిమిత్తము లేదు. మోషేని 80 సంవత్సరాల వయసులో దేవుడు వాడుకున్నాడు. ఫిలిప్పుని ఒక వ్యక్తికి సువార్త ప్రకటింపచేసి దేశాన్ని మార్చాడు దేవుడు. కనుక బైబిల్లో ఈ ఆకాశమందు నక్షత్రాల వలె కనబడుతున్న ఈ భక్తుల పట్లే దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి లేడు. అందరి పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. సౌలు పట్ల కలిగి ఉన్నాడు. సౌలుకి చెప్పాడు, నువ్వు విధేయత చూపిస్తే తరతరాలు సింహాసనం మీద కూర్చుంటారని చెప్పాడు దేవుడు. కనుక
మనం దేవుని చిత్తంలోనికి వెళ్ళాలి అని అంటే యోసేపు జీవితంలో నేర్చుకునే కొన్ని పాఠాలు ఏంటంటే, ఐగుప్తికి రాజు అవ్వక మునుపు లోకాన్ని జయించాడు, పాప స్వభావాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, సైతాను యొక్క ప్రణాళికలన్నీ జయించాడు. కనుక ఈ శిక్షణలో నుండి, అనగా పాపాన్ని, పరిస్థితులను, లోకాన్ని జయించే శిక్షణ నుండి దేవుడు ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడు. ఆ శిక్షణ ముగించిన తర్వాత దేవుడు కూర్చోబెట్టాల్సిన స్థలములో కూర్చోబెడతాడు. దావీదుని చాలా సంవత్సరాలు గొర్రెల కాపరిగా దేవుడు తీసుకొని వెళ్ళాడు. మోషేని 80 సంవత్సరాలు పరీక్షించాడు దేవుడు, అబ్రహాముని 25 సంవత్సరాలు. కనుక ఈ శిక్షణ పూర్తయిన తర్వాత దేవుడు తన మహిమను, తన ఘనతను బయలుపరుచుకుంటాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఎంతకాలము దేవుని శిక్షణ అని అంటే, బైబిల్ చెప్తా ఉంది, మన శక్తికి మించి ఆయన మనలను శోధించడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న కొంతమంది జీవితాల్లో ఈ సంవత్సరమే ఒకవేళ దేవుడు తన పరిపూర్ణ చిత్తములోనికి నిన్ను నడిపించబోతా ఉన్నాడేమో, నీ నిరీక్షణ ఏమీ విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు చివరికి తన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. దేవుని చిత్తానికి మనం ఎవరము అడ్డు చెప్పలేము, ఎవరు అడ్డు నిలబడలేరు. అడ్డు ఎవరు చెప్తారు అని అంటే, నాకు శోధన వచ్చినప్పుడు, లోకము నన్ను ప్రేరేపించినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా నేను ప్రక్కకి వెళ్ళిపోయినప్పుడే దేవుని చిత్తములో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. కనుక మరొక సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇంకా దేవుని చిత్తం ఏదో ఉంది, అందుకనే ఇచ్చాడు. దేవుని చిత్తం ఉంది అని అంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలీదు. దేవుడు మన జీవితాల పట్ల ఏమి దాచి ఉంచాడో మనకు తెలీదు. అది మనకి దేవుడు వాడుకుంటున్న ఆ సమయంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని చిత్తము చేయడానికి. కనుక చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏదైనా మనం గ్రహించాల్సింది, నువ్వు దేవుని చిత్తములోనికి వచ్చినప్పుడు మిగతా విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు. కనుక ప్రభువా, ఈ దినము నా జీవితంలో లోకాన్ని జయించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని ప్రార్థన చేయి. లోకాన్ని, పాపాన్ని, లోకాశలను జయించిన వ్యక్తిని దేవుడు ఒక మూలన చెరసాల్లో కూర్చోబెట్టాడు. దేవుడు ఆ వ్యక్తిని దేశానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అది బైబిల్లో పదే పదే మనకి కనబడుతుంది. కనుక ఒక్క నిమిషం మన లోక గురులు, లోకములో ఉన్న గమ్యాలు అన్నీ ఒక నిమిషం ప్రక్కన పెట్టి, ఆ గమ్యానికి మనల్ని తీసుకెళ్లేది దేవుడని మనం గమనిద్దాం. ఇదనం యోసేపు జీవితంలో గమ్యం తెలీదు తనకి, కానీ దేవుడు ఎప్పుడో యోసేపు జీవితంలో గమ్యాన్ని నిర్ణయించాడు. యోసేపు పుట్టినప్పుడే చెప్పాడు దేవుడు. అంత స్పష్టంగా తెలియకపోయినా, నువ్వు ఒక పరిపాలించే వ్యక్తిగా మారతావు, నీ ముందు అందరూ సాష్టాంగ పడతారని చెప్పాడు. కనుక గమ్యం నిర్ణయించుకుంది యోసేపు కాదు. ఎవరు నిర్ణయించారు చెప్పండి? మాట్లాడదాం. ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. ఆ గమ్యానికి తీసుకెళ్లేది కూడా దేవుడే, చివరి వరకు నడిపిస్తాడు. గమ్యంలో కూర్చోబెట్టే దేవుడే. ఈ మధ్యలో ఎన్ని అడ్డులు వచ్చినా ప్రతి అడ్డును అధిగమించే ఆ శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి అనంటే, దేవుడి శిక్షణలో దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపిస్తూ, శోధన వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తూ పరిశుద్ధత కాపాడుకుంటే అది మనకి ఆశీర్వాదకరం. యోసేపులాగా తరతరాలకి ఆశీర్వాదం, అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మనలను చేస్తాడు. కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి దేవుడు ఎప్పుడో రాశాడు. నిన్ను పుట్టించినప్పుడు నువ్వు జీవిస్తుండగా దేవుడు రాయలేదు. ఇర్మియాతో దేవుడు అన్నాడు, తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ప్రత్యేకించి తిని అన్నాడు. నిన్ను జనములకు ప్రవక్తగా చేశాను అన్నాడు. కనుక చాలామంది ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం ఆ దేవుని చిత్తం తెలియక ఒకవేళ చాలా దూరం వచ్చేసామేమో. ఈరోజు ఆగి యోసేపు జీవితంలో నేర్చుకునే కొన్ని మంచి పాఠాలు మనం నేర్చుకుందాం. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు 2 కోణాల్లో చూద్దాం. మొట్టమొదటి కోణము, యోసేపు దేవుణ్ణి ఎలా పట్టుకున్నాడు. రెండవది,
యోసేపు ఎలాగా ఆ పరిస్థితులను, పాపాన్ని ఎదిరించాడు అనేది మనం చూద్దాం. 37వ అధ్యాయము 24వ వచనానికి వెళ్దాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అతన్ని పట్టుకొని గుంటలో పడద్రోసిరి. మొట్టమొదటిది యోసేపు జీవితంలో ఊహించని ఒక ఎదురు దెబ్బ, ఊహించని సెట్ బ్యాక్ అని అంటాం, ఎదురు దెబ్బ. అన్నయ్యలు ఆహారం తీసుకెళ్తే చాలా ఆనందిస్తారు అని అనుకున్నాడు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు, కొన్ని దినాలు ప్రయాణంలో వెళ్ళాడు. ఈ ప్రయాణం అంతా తనకి తెలియంది ఏంటి అని అంటే, అన్నయ్యలు తనని ద్వేషిస్తున్నారని తెలియదు, తనని చంపేస్తారు, తనను రానివ్వరు, తన మీద ఎంతో కక్ష ద్వేషం పెట్టుకున్నారని తనకి తెలియదు. ఒకవేళ తెలిసి ఉండుంటే తను అక్కడికి వెళ్ళి ఉండేవాడు కాదు. వినండి, జీవితంలో కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ ఊహించని సంఘటనలో యోసేపు జీవితంలో నమ్మక ద్రోహం గుండా వెళ్తూ ఉన్నాడు. తన జీవితంలో ప్రేమిస్తున్న సమయంలో ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. చాలా నిరుత్సాహం, నిస్పృహ రావడం పట్టుకొని తీసుకొని వెళ్ళి ఒక గోతిలో వేసేశారు అనే మాట ఉంది. చూడండి, గోతిలో పడిపోయాడు అనే మాట. గోతిలో దిగిన పరిస్థితి ఉండదు. గోతిలోకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి పడిపోతాం. అది ఎంత లోతు ఉంటే అంత లోతు వరకు పడిపోతాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని ఎక్కలేని, మనం బయటికి రాలేని పరిస్థితుల్లో మనం పెట్టచ్చు. ఆ సమయంలో గోతిలో ఏమీ లేదు అనే మాట మనం చూసాం. గోతిలో ఏమీ లేదు అనగా మొట్టమొదటి ఎదురు దెబ్బ, మొట్టమొదటి సవాలు తను ఎదుర్కొంది ఏంటంటే, అంత పెద్ద దర్శనం కలిగిన వ్యక్తి చుట్టూ ఈరోజు శూన్యమే ఉంది. ఆ శూన్యము ఎలా కనబడతా ఉందంటే, ఇంకా ఎటు చూసినా ఏమీ కనబడట్లేదు, అంత శూన్యములోనే తన జీవితం అయిపోయింది. అయితే జాగ్రత్త వినండి, యోసేపు జీవితంలో ఒక విషయాన్ని దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, యోసేపుకి తోడై ఉన్న దేవుడు శూన్యము నుండి సమస్తము చేయగలిగిన దేవుడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. మన దేవుడు సృష్టిని చేసిన సృష్టికర్తే కాదు, ఆయన మనకు తండ్రి కూడా. ఆయన సర్వశక్తి గల దేవుడు. చెప్పండి, మాట చెప్పండి. బైబిల్లో మాటకి హిబ్రూలో ఎల్ షడాయ్ అనే మాట ఉంది. ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. మన తండ్రి ఆయన బలహీనుడైన దేవుడు కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోలేని అసమర్థుడు కాదు. ఆయన చెప్పాడు అంటే ఏం చేస్తాడు చెప్పండి? చేస్తాడు. బైబిల్లో చాలా ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఎక్కడ దేవుని పేరు బైబిల్లో కనబడినా, అంటే ఎల్ షడాయ్, ఎలోహీం, ఇంకా యెహోవా నిస్సి, ఇలాంటి పేర్లు ఎక్కడ కనబడినా అక్కడ ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యము చేసిన తర్వాతే ఆయన పేరు చెప్పాడు. అక్కడ దేవుని మహిమ కలుగును గాక. మోషే అమాలేకుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు, కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసాధ్యమైన కార్యం, ఇశ్రాయేలీయులకి యుద్ధం తెలియదు. అయితే దేవుడు అన్నాడు, వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. పైకెక్కి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మోషే దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏంటి అని అంటే, యెహోవా నిస్సి అనే పేరు పెట్టాడు. ప్రతిసారి బైబిల్ చదువుతున్నప్పుడు, అందుకే ఆది కాండంలోనే ఆది యందు దేవుడు అనే మాట వాడారు. దేవుడు అనే మాట వాడినప్పుడు అక్కడ ఎలోహీం అనే మాట వాడారు. ఏం మాట చెప్పండి ఒకసారి? ఎలోహీం. చెప్దాం గట్టిగా. ఎలోహీం అంటే అర్థము శూన్యము నుండి సమస్తము చేయగలిగిన దేవుడు. అంటే ఆయనే సంపూర్ణుడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదన్నా అడిగి నాకు ఈ వస్తువు ఇస్తే ఇది చేస్తానని చేయడానికి లేదు. ఎవరన్నా ఒక బిల్డింగ్ కట్టారంటే సిమెంటు, ఇటుకలు ఇవన్నీ తెచ్చుకోవాలి. మనిషి ఏది చేసినా సృష్టి మీద ఆధారపడాలి. అయితే ఎలోహీం దేవుడు, మన తండ్రి, మనలను పుట్టించిన దేవుడు, ఆయన ఏం చేయాలన్నా ఆయనే ఆధారభూతుడు అన్నిటికీ. కానీ ఆయన దేని మీద ఆధారపడడు. అది యోసేపు తెలుసుకున్నాడు గనుక శూన్యములో ఉన్నప్పటికీ సమస్తము చేయగలిగిన దేవుణ్ణి తను కలిగి ఉన్నాడు గనుక ఆ పరిస్థితిలో దేవుని
శాంతి, నెమ్మది, సమాధానాన్ని పొందుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. తన జీవితంలో అక్కడ ప్రతిసారి ఒక మాట మనం చదివాం, యెహోవా అతనికి తోడై ఉండెను, యెహోవా అతనికి తోడైను. ఇప్పుడు ఇంకొక కోణానికి వెళ్దాం, జాగ్రత్త వినండి. అన్నయ్యల్ని వాడుకొని సైతాను లేక పాపము యోసేపు మీద దాడి చేస్తూ ఉన్నాడు. అంటే ఎలాగైనా దేవుని చిత్తములోనికి యోసేపు వెళ్ళకూడదని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. గోతులో యోసేపు ఎలా పడ్డాడో, పాపము చేత నడిపింపబడుతున్న వ్యక్తి ఎప్పుడు పడిపోతాడో తెలియదు, అకస్మాత్తుగా పడిపోతాడు. బైబిల్ చెప్తా ఉంది, హఠాత్తుగా అనే మాట ఉంది బైబిల్లో ఇంకొక చోట తాను తవ్విన గోతిలో తానే పడిపోతాడని. పాపము ఒక వ్యక్తిని హఠాత్తుగా పాడేస్తుంది. ఒక్కసారి పడిపోతే ఇంకా మళ్ళీ లేచే పరిస్థితి లేదు, ఒకసారి పడిపోతే. కనుక ఒకవేళ ఇలా ఊహించండి, యోసేపుకి దేవుడే తోడు లేకపోతే యోసేపు జీవితం ఏంటి పరిస్థితి? శూన్యం. యోసేపు జీవితం ఏంటి పరిస్థితి? చివరికి మిగిల్చేది కన్నీరు, వేదన, దుఃఖం. ఇంకా అంతటి దుఃఖము ఎవరు భరించగలరు? ఒక ప్రక్కన అన్నయ్యలు విడిచిపెట్టేశారు, తండ్రిని ఇంకెన్నడూ జీవితంలో చూడలేడు. ఆ గోతే తనకి సమాధిగా మారిపోబోతా ఉంది, ఇంకా ఆ గోతిలో చచ్చిపోబోతా ఉన్నాడు. దేవుడు లేని పరిస్థితి అయితే ఇది ఎవరైనా మనం ఊహించుకోగలమా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇలాంటి పరిస్థితిలో యోసేపు నెమ్మదితో, శాంతి, సమాధానంతో ఉండగలిగాడు అని అంటే యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు చెప్పండి? దేవుడు తోడై ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి ఎదుర్కొంటామో మనకి తెలియదు. జాగ్రత్త వినండి, ఏది ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి కాపాడుకుందాం. దేవుడు మనతో ఉన్నాడనే నిశ్చయత మన జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట అక్కడ రాయబడి ఉంది, దానిలో నీరు లేదు అనే మాట రాయబడి ఉంది. 24వ వచనం చూడండి. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదు, ఆ గుంట వట్టిది, అందులో ఏమి లేవు, నీళ్ళు లేవు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆ గోతిలో ఏ జీవము లేదు. ఇర్మియా అన్నాడు, నీళ్లు నిలవని తొట్టులు తొలిపించుకున్నారు అనే మాట అన్నాడు. ఏనండి, ప్రభు లేని జీవితం ఇలాగే ఉంటుంది. బయటికి మన జీవితాల్లో ఎంత సుఖంలో మనం జీవిస్తూ ఉన్నా నెమ్మది, శాంతి లేని సుఖం అయిపోతుంది అది. ఎంత డబ్బులు జోబు నిండా ఉన్నా, ఎంత డబ్బులు మన అకౌంట్లో ఉన్నా మన హృదయం ఖాళీగానే ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఎవరు లేరు, ఆ గోతిలో నీరు లేదు, అది వట్టిది అనే మాట. కనుక లోకము మన జీవితాల్లో దేవుని చిత్తంలో నుండి మనలను తొలగించడానికి ఈ పరిస్థితుల గుండా మనలను నడిపిస్తుంది. తర్వాత ఇంకొకటి 24వ వచనంలోనే మనం నేర్చుకునేది ఏంటంటే యోసేపు ఒంటరి వాడైపోయాడు. ఒంటరితనం చెప్పండి, ఏంటి చెప్పండి? పాపము చాలాసార్లు చేసే ఒక పని ఏంటంటే, పాపము ఒక వ్యక్తిని దేవునికి దూరం చేస్తుంది, ప్రార్థనకు దూరం చేస్తుంది. ఒకవేళ పోయిన సంవత్సరం మన జీవితాల్లో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రార్థనలో తగ్గిపోయామేమో, ప్రార్థనకి దూరం అయిపోయాం. ప్రార్థనకి దూరం అయిపోతే ఏమైపోతుంది అని అంటే పాపానికి దగ్గర అయిపోతాము. పాపానికి దగ్గర అయిపోతే పశ్చాత్తాపానికి దూరం అయిపోతాం. పశ్చాత్తాపానికి దూరం అయిపోతే హృదయం కఠినం అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏమీ నిరీక్షణ లేని పరిస్థితికి మనము దిగజారిపోయే పరిస్థితి. అందుకనే మన జీవితాల్లో జాగ్రత్త వినండి, దేవుడి నుంచి మనం ఎన్నడూ దూరము వెళ్ళకూడదని దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. అందుకే మన జీవితాల్ని దేవుడు ఆయన చిత్తములోనికి తీసుకురావడానికి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో భక్తులందరూ ఏకాంతంగా వెళ్ళారు. ఏలియా ఏకాంతంగా వెళ్ళాడు, మోషే ఒంటరిగా కొండ ఎక్కాడు, దానియేలు ఏకాంతంగా ఉన్నాడు అన్య దేశంలో, ఎస్తేరు ఏకాంతంగా ఉంది. వీరందరూ గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే వీరందరి జీవితాల్లో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు వారిని నడిపించాడు. యాకోబు ఒంటరిగా వెళ్తా ఉన్నాడు ఒకరోజు అడవిలో. దేవుడు అతనికి ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు. ఆకాశము నుండి ఒక నిచ్చెన దిగింది భూమి మీదకి. భూమి, ఒక భక్తుడు అన్నాడు, భూమి ఒక అగాధము లాంటి జిగటగల దొంగ ఊబి. యాకోబు దొంగ ఊబిలో, మోసములో, అగాధములో పడుకున్నప్పుడు ఆకాశము నుండి దేవుడు నిచ్చెన వేశాడు అన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా,
దేవుడు తన వాక్యాన్ని నీ దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. ఆ గోతిలో నుండి దావీదు అన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేపి నన్ను బండ మీద నువ్వు కూర్చోబెట్టావు ప్రభువా అనే మాట చెప్తా ఉన్నాడు. ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి, అది వేదనైన, దుఃఖమైన, పాపమైన, బలహీనతైన దేవుడు మనలను విడిపిస్తాడు. తర్వాత 25వ వచనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకి, బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిచుండిరి. ఇక్కడ ఇంకొకటి గమనించాలి. అదేంటంటే, యోసేపు గోతిలో ఉన్నాడు. యోసేపు గోతిలో ఉండగా పైన భోజనం చేస్తూ ఉన్నారంట. ఆలోచించండి. ఇక్కడ కొన్ని ఆత్మీయ పాఠాలు, పాపం ఎలాంటిదో నేర్చుకుందాం. ఒక పక్కన ఏడుస్తూ ఉన్నాడు, బహుశా గోతులోంచి అడుక్కుంటా ఉన్నాడు, నన్ను దయచేసి విడిపించండి. గోతులో నుంచి గుండెలు బాదుకొని క్షమాపణ కోరుకుంటున్నాడు, ఇంకెప్పుడు అలా చేయను అని. చాలా నిస్పృహ, నిస్సహాయుడిగా అంగలారుస్తూ కేకలేస్తూ ఉన్నాడు. వారు భోజనము చేస్తున్నారు అనే మాట ఉంది. దీనికి ఆత్మీయ అర్థము ఆత్మీయ భ్రష్టత్వము. అంటే అర్థం, జాగ్రత్త వినాలి, ఎంతో భయము కలిగించే ఆత్మీయ పాఠం ఇక్కడ ఉంది, మనం నేర్చుకోవాలి. మనస్సాక్షి చచ్చిపోయింది. వారికి ఏ వేదన, దుఃఖము, దిగులు లేదు. కఠినమైన రాయిలాగా అయిపోయింది. వినండి, పాపము ఒక వ్యక్తిని ఎంత కఠినపరుస్తుంది అని అంటే, లోపల అంతరాత్మ ఏడుస్తున్నా, లోపల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తున్నా, పరలోకంలో దేవుడు దుఃఖిస్తూ ఉన్నా వారికి ఏ విధమైన పట్టింపు ఉండదు. యేసు ప్రభుని అపహాసము చేసిరి అనే మాట రాయబడి ఉంది. గోతి పైన కూర్చొని భోజనము చేస్తూ ఉన్నారు. ఒక ఏడుపు పైన కూర్చున్నారు, అంగలార్పు పైన కూర్చొని ఏడుస్తూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. వారికి ఇది చాలా సహజంగా ఉంది. అంటే ఏడుపేమి వారిని ప్రభావితం చేయట్లేదు. చాలా సహజంగా, నార్మల్ లైఫ్ చాలా సహజంగా ఉంటా ఉంది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ పాత సంవత్సరం పాపము చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి చాలా సహజంగా జీవించామేమో, ఈ సంవత్సరం అలా జీవించొద్దు. నిజమైన క్రైస్తవుడు పాపాన్ని అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. పాపములో ఉన్నప్పుడు సంతోషించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని త్రోసివేయలేడు నిజమైన క్రైస్తవుడు. నిజమైన శిష్యుడు పాపములో ఆనందించలేడు. దావీదు పాపం చేశాడు, కానీ తర్వాత ఆనందించలేదు. నా కన్నీటికి నా పరుపు కొట్టుకొని పోతుంది అన్నాడు. నేను చేసిన పాపానికి నా ఎముకలు ఇరిగిపోయినాయి అన్నాడు. ప్రభువా అని భయంకరంగా దేవుణ్ణి పట్టుకొని ఏడ్చాడు. వినండి, పాపము చేసే ఒక భయంకరమైన, అందుకే దేవుడు వారి భ్రష్ట మనసుకు విడిచిపెట్టాడు అని ఉంది. ఇక్కడ కూర్చున్న ఎవ్వరిలో, నీలో, నాలో అది రాకూడదని దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది రాకూడదు అని అంటే దేవుణ్ణి పట్టుకుందాం. ఈరోజు దేవుణ్ణి ప్రక్కన పెడితే సైతాను మనకంటే బలవంతుడు, అది ఎప్పుడు మర్చిపోకూడదు. పెద్ద గొప్ప గొప్ప భక్తుల్నే పాడేసేసాడు సైతాను. వీరందరూ యాకోబుకు పుట్టిన కొడుకులు. యాకోబు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 3వ తరం. యాకోబు పిల్లలు వీళ్ళు, అబ్రహాము యొక్క మునిమనవులు. వీళ్ళందరి జీవితాల్లో ఎంత ద్వేషము, ఎంత హాయిగా తింటా ఉన్నారు భోజనం. సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టం వచ్చినట్లు జీవించి ఒకవేళ ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది సహజం అయిపోయిందేమో. ఈరోజు నుంచి ఇది సహజం అవ్వకూడదు. ప్రతి దినము పాపము విషయమై కన్నీరు కార్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిన్ను బట్టి ఒకవేళ నీ కుటుంబం ఏడుస్తూ ఉంటూ ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, సరే ఒకవేళ ఎవరిని ఏడిపించట్లేదేమో, కానీ దేవుణ్ణి దుఃఖిస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. ఈ నూతన సంవత్సరం దేవుని చిత్తములోకి వెళ్ళిపోదాము. ఈ నూతన సంవత్సరం పాతవి గతించిపోయేటట్లు ప్రార్థన చేసుకుందాం. అయితే దేవుణ్ణి పట్టుకుందాం, వేషధారులుగా జీవించొద్దు. ప్రభు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, లేక వెచ్చగానైనా ఉండు. కింద భయంకరంగా దుఃఖము, కింద భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. మొన్న నేను ఉపవాస ప్రార్థనలో ఇది చెప్పాను. తర్వాత ప్రతిరోజు ఇది నన్ను చాలా ఆలోచింపచేస్తూ ఉంది. మాకు బైబిల్ క్లాసులు జరుగుతాయి.
ఆ రోజు సౌలుని దేవుడు ఎలా దర్శించాడో పౌలుని మార్గం మధ్యలో అనేది చెప్తా ఉన్నాను. చెప్తూ ఇలాగన్నాను, సౌలా నన్నేలా హింసిస్తున్నావని. దేవుడు సౌలు గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పాడు. ఇక్కడ ఉన్న మన అందరి గురించి కూడా దేవుడు ఏదో అనుకుంటున్నాడు కదా. ఒకవేళ నా పేరు పెట్టుకుంటే సాధు నన్ను ఎంతో బాధ పెడుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఆ దేవుని ఉద్దేశం మన జీవితాల్లో ముఖ్యం, మనుషులు ఏమనుకుంటున్నారో కాదు. మీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. నేను రాసుకుంటాను, మీరు రాసుకోండి అని డైరీలు తీసి రాసుకోమని చెప్తే రాసుకున్నాను. మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి త్వరగా తిని వచ్చేసాను. ఒకడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న నేను ఒక సైకో క్రైస్తవుడిని అన్నాడు. ఎందుకు అలాగన్నా అన్నాను అంటే, అన్నాడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, సౌలా నన్నేలా హింసిస్తున్నావు. నేను రాత్రంతా సినిమా చూస్తూ ఉన్నాను, దేవుడు ఏడుస్తుంటే నేను నవ్వుకుంటూ రాత్రి 2 గంటల వరకు అపహాసం చేస్తున్నవన్నీ చూస్తూ ఉన్నాను. దేవుడు పరలోకం నుంచి ఏడుస్తున్న కన్నీళ్ళు ఈరోజు నా మీద పడ్డాయి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడనా, జీవితంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చినా చచ్చిపోతాను, కానీ ఈరోజు నుంచి ఇంకా దేవుణ్ణి బాధ పెట్టనని నేను నిర్ణయం తీసుకున్నానన్న అన్నాడు. వినండి, పాపము భక్తి, అపహాసము, లోకము భక్తి, చూడకూడనివి ప్రార్థన, లోకములో సైతానికి బానిసగా జీవిస్తూ మరలా దేవుని దగ్గరికి వస్తూ, అలవాట్లకి అలవాటు పడిపోయి దేవుని దగ్గరికి వస్తూ, ఇది సహజ జీవితం అయిపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కొత్త సంవత్సరం ఇచ్చింది అలా జీవించడానికి కాదు. దినములు చెడ్డవి. దేవుడిచ్చాడు, సృష్టి దేవునిది, ప్రతి అవయవము దేవునిది, శరీరము దేవునిది, ఆయుష్ దేవునిది. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. గడ్డి పువ్వు లాంటి వారము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. నేను అనే స్వభావము దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, ప్రభువా నాకు దయచేసి సహాయం చేయి ప్రభువా, నన్ను దయచేసి దర్శించి ప్రభువా. తండ్రి, ఈ దినం మొదలుకొని రాజీ పడని క్రైస్తవుడిగా, రాజీ పడని నీ శిష్యుడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు అడుగుదాం దేవుణ్ణి. ఒకరోజు వచ్చింది యోసేపు జీవితంలో, దేవుడు తన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో, దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అమ్మా యవనస్తులు ప్రార్థన చేయండి. కేవలం నీ ఉద్యోగం కోసమే నేను దేవుడు పుట్టించలేదు, నీ చదువు కోసం నేను పుట్టించలేదు. దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. నువ్వు ఉన్న చోట, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వెక్కడ చదువుతున్నావో అక్కడ దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఒకవేళ ఈ సంవత్సరమే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. పోయిన సంవత్సరం చేయాలనుకున్నాడు, దాటి వచ్చేసావు. దేవుడు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ప్రార్థన చేయి. ఈ సంవత్సరం దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రభువా నా జీవితంలో నూతన పరచు. సంవత్సరములు జరుగుతుండగా ఇలా ప్రార్థన చేద్దాం, నీ కార్యము నూతన పరచు ప్రభువా. అడుగుదాం, ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు, నా కుటుంబంలో నూతనపరచు, నా జీవితంలో నూతనపరచు. నూతన హృదయము నాకు దయచే, నూతన ఆత్మతో నన్ను నింపు, నూతన మనసుతో నన్ను నింపు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మా జీవితాలను నువ్వు అనుగ్రహించిన మంచి దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎక్కడెవరము నీ చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోకుండా నీ చిత్తానికి సంపూర్ణంగా లోబడి ఈ నూతన సంవత్సరం మా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.